మార్గదర్శకాల్లో పేర్కొంది. అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, ప్రయాణికులు గమనిస్తే వాళ్ళు విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మొహియుద్దీన్ నివాసంలో ఏటీఎస్ సోదాలు, రైసిన్ తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాల స్వాధీనం, హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఉగ్రకుట్ర కేసులో గుజరాత్ ఏటీఎస్ సోదాలు నిర్వహించింది. బుధవారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో రాజేంద్ర నగర్లోని ఫోర్ట్ వ్యూ కాలనీ 5గురితో కూడిన ప్రత్యేక బృందం వచ్చింది. ప్రధాన నిందితుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ నివాసాల గంటన్నరకు పైగా సోదాలు నిర్వహించింది. గుర్తు తెలియని రసాయనం, రైసిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాలు, కోల్డ్ ప్రైస్ మిషన్, కంప్యూటర్ పుస్తకాలు, పేపర్లు స్వాధీనం చేసుకుని తనిఖీలకు వస్తున్నట్టు రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన లోపలికి తీసుకెళ్లేదు. ఇదే కేసులో మరో 2 నిందితులు యూపీకి చెందిన ఆజాద్ సులేమాన్, షేక్ మొహమ్మద్ సుహేల్ సలీం ఖాన్ ఇళ్లలోని ఏటీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. మొహియుద్దీన్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రసాయనం ఏంటో నిర్ధారించలేదు. దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించబోతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి కట్టలు తెగిన ప్రజాగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు, స్వచ్ఛందంగా వేలాదిగా కథలు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు 17 నెలల్లో చేసిన 2.5 లక్షల కోట్ల అప్పులు కేవలం 5,000 కోట్లు వీటి కోసం ఖర్చు చేయలేరా? పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందకుండా చేస్తారా? పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేస్తారా? తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకుని ప్రభుత్వ రంగంలో నిర్మించాలి. ప్రజాగ్రహ జ్వాలలో చంద్రబాబు సర్కార్ కొట్టుకుపోతుందంటూ నినాదాలు, తరలివచ్చిన వారితో కలిసి అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేసిన వైఎస్ఆర్సీపీ నేతలు, పోలీసుల నోటీసులు, బెదిరింపులకు ఏమాత్రం లొంగకుండా వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి కథం తొక్కిన జనం, ప్రభుత్వంపై వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకతకు నిరసన ర్యాలీలు మరోసారి అద్దం పట్టి అంటున్న రాజకీయ పరిశీలకులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది ప్రజా విజయం అంటూ నియోజకవర్గాల నిరసన ర్యాలీలకు విశేష స్పందన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వై జగన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు చారిత్రాత్మక ఉద్యమం, విద్యా వైద్య వ్యవస్థలను కాపాడుకోవాలని వారి సంకల్పానికి నిదర్శనం. ప్రజలు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను స్పష్టంగా వ్యక్తపరిచారు. స్వలాభం కోసం కాకుండా సమాజ భవిష్యత్తు కోసం నిలబడ్డారు. అడ్డంకులు ఎదురైనా ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టింది. చంద్రబాబు ఎక్కడైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ర్యాలీలు విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలంటూ జగన్ స్టేట్మెంట్ హైలైట్